విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు హోలీ కదా, హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. చూసేద్దాం. చూడండి, ఇదంతా కలర్ అయితే ఎలా రాసిందో, కలర్ అయితే వదలట్లేదు. మా పాప మొత్తం అయితే ముఖానికి వాటర్ వేసి అయితే రంగు అయితే ముఖానికి మొత్తం అయితే రాసిందండి. ఇది అస్సలు వదలడం లేదండి అస్సలు. చూసారా, ఇదైతే వదలట్లేదు అస్సలు. చూస్తున్నారు కదా, తనకైతే అలా రాశాను నేను. చికెన్ తీసుకొని వచ్చారు. చికెన్ పకోడీ అయితే వెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిపులుసు అయితే చెయ్యాలి. టైం చూసారు కదా, 8:30 అయిందండి. చికెను నేనైతే శుభ్రంగా కడిగేసానండి. చికెన్ కడిగేసిన తర్వాత ఇందులోని కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ తర్వాత కారం నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేసానండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల గుండె అండి. ఇప్పుడు అన్నీ వేస్తాం కదండి, ఇది ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే దీన్ని కలిపేసి పక్కన పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ముక్క అనేది ఈ కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు నెక్స్ట్ వచ్చేసి మనం వేసిన మసాలా అన్నీ బాగా ముక్క అయితే పడుతుందండి. ఒక 5-10 మినిట్స్ అయితే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే ఈలోపు పచ్చిపులుసు చేసేస్తానండి. కాదండి హెల్త్కి, అందుకే నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసి నేనైతే దీన్ని ఒకసారి కలిపేస్తాను. ఫుడ్ కలర్ వద్దు. ఇప్పుడు వచ్చేసి నేను టమాటీ చారు చేస్తున్నానండి. ఇది టమాటీలు, చింతపండు. దీన్ని అయితే ముందైతే కొంచెం సేపు ఉడకబెట్టేస్తాను. ఈలోపు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదండి చికెన్, అది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇప్పుడు ఇది 10 మినిట్స్ అయితే అయిపోయింది. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. మా ఆయన కొంచెం ఫుడ్ కలర్ ఉంటే ఇందులో వేస్తాడు. వద్దు అని అన్నాను. వద్దు అంటే గబగబ తెచ్చేసే వేస్తారండి. అందుకే చాలా రెడ్గా అయితే కనిపిస్తుంది. నేనైతే వేయను. ఇదిగోండి, ఇప్పటికైతే అయిందండి. చికెన్ పకోడీ అయితే వేసానండి. ఇంకా కొంచెం ఉందండి. ఇదైతే 3 ట్రిపుల్కి అయితే వస్తుందండి. ఇది కూడా వేసేయాలండి. నేనైతే చిన్న కళాయిలోనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ట్రిప్కి 5 పీసెస్ అయితే వేసేస్తున్నానండి. చాలా బాగుందండి. క్రిస్పీగా ఉంది. చాలా బాగా అయితే వచ్చింది పకోడీ. ఇప్పుడైతే భోజనం చేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత చారు తాలింపు పెట్టాలి. ఇంకాను వేసాను, గిన్నెలు కట్టాను. ఇప్పుడైతే పనంతా చేస్తామండి. భోజనాలు అన్నీ అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.